కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి మనతో ఉన్నారు. ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో జరిగినటువంటి సమావేశానికి హాజరు కావడం జరిగింది. సో ఈరోజు ఈ యొక్క సమావేశానికి సంబంధించి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఈసారి కరీంనగర్లో బీజేపీ ప్రభావం ఎలా ఉండబోతా ఉంది? మీరు ప్రతిపక్షాలను ఏ విధంగా ఎదుర్కోబోతా ఉన్నారు? 2019 ఎన్నికల కంటే కూడా ఈసారి ఇంకా భారీ మెజార్టీతోటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారు గెలుస్తారని చెప్పి ప్రజలంతా కూడా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో గతం కంటే కూడా ఎక్కువ మెజార్టీతో గెలుస్తారు. ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు బీఆర్ఎస్ పార్టీ కానీ చెప్తా ఉంది ఖచ్చితంగా అభివృద్ధి ఏం జరగలేదు బండి సంజయ్ హయాంలో, ఖచ్చితంగా మా బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి జరిగింది, బోయినపల్లి వినోద్ కుమార్ హయాంలో అభివృద్ధి జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా మీరు తిప్పికొట్టే అవకాశం? ప్రజలంతా కూడా గమనించారు. ఇవాళ బోయినపల్లి వినోద్రావుని కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ పట్టించుకునే పరిస్థితులు ఎవరు లేరు. ఇలా ఇదే వినోద్ కుమార్ పోటీ చేయడానికి కూడా సుముఖంగా లేక బలవంతంగా పోటీ చేయించేటువంటి పరిస్థితి, ఆడ భారతీయ జనతా పార్టీ మీద పోటీ చేసేటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ అభ్యర్థి లేడు. కేవలం డాంబికాలు చెప్పుకున్నటువంటి పరిస్థితే తప్ప ఇవాళ బండి సంజయ్ కుమార్ వారు 12,000 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చి వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేసారు. చాలా ఒక ఎగ్జాంపుల్ సరిపోతుంది అభివృద్ధి ఏ రకంగా చెప్పాలంటే. సిఆర్ఎఫ్ నిధులకు సంబంధించి గతంలో సిఆర్ఎఫ్ నిధులకు సంబంధించి 600 కోట్లు 17 పార్లమెంట్లకు వస్తే 230 కోట్ల రూపాయలు కేవలం కరీంనగర్ పార్లమెంటుకి రోడ్ల అభివృద్ధి కోసం వెచ్చించజరిగింది. ఈసారి కూడా సేమ్ 600 కోట్ల రూపాయలు పూర్తిగా స్టేట్ అంతా వస్తే 109 కోట్ల రూపాయలు కేవలం కరీంనగర్ పార్లమెంటుకి నిధులు తీసుకురావడం జరిగింది. ఇదే కాకుండా ఎప్పటికప్పుడు రోడ్లకు సంబంధించి కూడా వారు ఇప్పుడు బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను వినోద్ కుమార్ అన్నీ చేస్తున్నాను, ఇంకా ఆయన ఎంపీ అని అనుకుంటుంటూ 5 ఏళ్ళు అవుతుంది ఆయన పోయిన సోయి లేకుండా ఇప్పటికి కూడా ఇంకా నేనే అభివృద్ధి చేసినటువంటి భ్రమలలో ఆయన ఉంటాడు, తేలియాడుతుండే. ఆయన ఇక్కడ చేసినటువంటి అనేక విషయాలు ఇప్పుడు ఇలా ఆయన ఎంపీగా ఉన్నప్పుడు మరి కరీంనగర్లోనే చొప్పదండి పోవాలంటే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇక్కడ అపోలో హాస్పిటల్ దగ్గర తీగలగుట్టపల్లి వలన చొప్పదండి పోవాలన్నా కూడా ప్రధాన రహదారి మీద గంటల కొద్దీ వెయిట్ చేయాల్సిన పరిస్థితి రైలు వస్తాయి. హాస్పిటల్కి కానీ వెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది ఆ రైల్వే గేట్ దగ్గరనే ప్రాణాలను అర్పించినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవన్నీ అభివృద్ధి చేశారని మీరు చెప్తా ఉన్నారు. మీకు ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీయా, బీఆర్ఎస్ పార్టీయా? అంటే దీనిలో ముఖ్యంగా చెప్పేదంటే ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ విషయంలో కూడా ఈ వినోద్ కుమార్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దాని కోసం తీసుకురాలే. ఇక రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన ప్రణాళిక సంఘం ఉప చైర్మన్ ఉన్నప్పటికీ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వెచ్చించలేక పూర్తిగా కేంద్ర నిధులతో ఇలా 154 కోట్లతోటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది. ఈ రకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు బండి సంజయ్ కుమార్ గారు చేపట్టారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీని నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ కూడా ఇవాళ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. 6 గ్యారెంటీలలో ఏ గ్యారెంటీ కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే 5 లక్షల కోట్ల రూపాయలు తీసుకొస్తే తప్ప 6 గ్యారెంటీలు అమలు అయ్యే పరిస్థితి లేదు. ఏ గ్యారెంటీ కూడా అమలు చేయలేదు. ఏదో షాంపిల్ కలిసి కేంద్రం ఇస్తున్నటువంటి ఉచిత బియ్యాన్ని కూడా మేమే ఇస్తున్నామని చెప్పుకోవడం, లేకపోతే కేంద్రం ఉజ్వల గ్యాస్ కింద ఇస్తున్నట్టు దాన్ని కూడా మేము ఇస్తున్నట్టు చెప్పుకోవడం, ఏదో ఉచిత బస్సు ఒకటి ఏదో పెట్టేసి మొత్తం మేమే ఇస్తున్నామని చెప్పి కేవలం ఎన్నికల కోసం ఈ ఆడుతున్నటువంటి డ్రామాలని ప్రజలంతా కూడా గమనించారు. అది 3 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ మీద పూర్తిగా విరక్తితోటి ఇలా ప్రజలంతా కూడా అనవసరంగా మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ఉన్నటువంటి పశ్చాత్తాపంతో ఇలా ప్రజలంతా కూడా ఉన్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారే తిరిగి 3వసారి అధికారంలోకి రావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. అది అందుకోసం కరీంనగర్ పార్లమెంట్ నుంచి ప్రతి ఒక్కరు కూడా బీజేపీ పార్టీకి ముఖ్యంగా కమలం పువ్వు గుర్తు చేసి నరేంద్ర మోడీ గారు 3వసారి అధికారంలోకి వస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ మొత్తం ఈ అవినీతి రహిత పాలన అందిస్తారు, ఇంకా మరింత ముందుకు పోతుందని చెప్పి ప్రజలంతా విశ్వసిస్తున్నారు. ఎన్ని సీట్లు వస్తాయి తెలంగాణలో బీజేపీకి అని మీరు అనుకుంటా ఉన్నారు? ఈసారి మేము డబల్ డిజిట్ కంటే ఎక్కువనే వస్తాయని మేము అనుకుంటాం. డబల్ డిజిట్ అయితే ఖచ్చితంగా వస్తాయి. దాంతోపాటు ఇంకా అవసరం అనుకుంటే ఇవాళ 12కు పైగా వచ్చే అవకాశం ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో. సో ఇది బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో డబుల్ డిజిట్ స్థానాలు సాధిస్తాం తెలంగాణలో. ఇక కరీంనగర్ విషయానికి వస్తే ఖచ్చితంగా బండి సంజయ్ గారిని అత్యధిక మెజారిటీతో ప్రజలు గెలిపించబోతా ఉన్నారు. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి పనులే ఆయన గెలిపిస్తాయి. గతంలో పనిచేసినటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ ఎంపీగా చేసినప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్నప్పటికీ కూడా ఎట్లాంటి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయలేదని చెప్పేసి కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సాయితో రాజు, న్యూస్ 360 హైదరాబాద్.